వెల్కమ్ టు క్వాలిటీ థాట్. నేను రమణ భూపతి. చాలా సాఫ్ట్వేర్ కోర్సెస్లో ఏ కోర్స్ అయితే మీకు సూటబుల్ అవుతుంది, అది అసలు మీకు ఎట్లా తెలుస్తుంది? దీనికోసం ఒక 8 పారామీటర్స్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్, మీకు అసలు కోడింగ్ అన్నా, లాజికల్ థింకింగ్ అన్నా, మ్యాథమెటిక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలాంటి పాయింట్స్ మీద మీకున్న ఇంట్రెస్ట్. సో కోడింగ్ బాగా నేర్చుకోవాలి, లేదా కోడింగ్ యావరేజ్గా ఉండాలి, కోడింగ్ తక్కువ ఉండాలి, అసలు కోడింగ్ వద్దు అనేది ఫస్ట్ పారామీటర్. సెకండ్, కమ్యూనికేషన్ స్కిల్స్. మీకు ఆల్రెడీ హై కమ్యూనికేషన్ ఉందా, యావరేజ్ కమ్యూనికేషన్ ఉందా, పూర్ కమ్యూనికేషన్ ఉందా అనేది వన్ ఆఫ్ ద పారామీటర్. 3, డిఫరెంట్ జాబ్ పోర్టల్స్లో, నౌకరీ, లింక్డ్ఇన్, డిఫరెంట్ జాబ్ పోర్టల్స్లో ఈ పర్టికులర్ కోర్స్కి ఎలాంటి ఓపెనింగ్స్ ఉన్నాయి, అది కూడా మీరు ఏ లొకేషన్లో అయితే జాబ్ ట్రై చేస్తున్నారో ఆ లొకేషన్లో ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, పాస్ట్ హిస్టరీ ఎలా ఉంది, లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, ఓపెనింగ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా, డిక్రీజ్ అవుతున్నాయా, చాలా తక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయా అనేది మీరు ఏ జాబ్ పోర్టల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా ఒక 5-6 జాబ్ పోర్టల్స్లో ఒక పాస్ట్ హిస్టరీ డేటా తీసుకుని చూస్తే అర్థమవుతుంది. 4th, ఆ కోర్స్ కాంప్లెక్సిటీ ఎలా ఉంటుంది. అంటే కొన్ని కోర్సెస్ ఎలా ఉంటాయంటే చాలా ఇంటిగ్రేషన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆ కాంప్లెక్సిటీకి మీరు రెడీగా ఉన్నారా, లేకపోతే మీ ప్రొఫైల్కి ఆ కాంప్లెక్స్ కోర్స్ నేర్చుకోవడం కష్టమా? ఇంకొకటి ఏంటంటే ఈ కోర్స్కి లైవ్ ప్రాజెక్ట్స్ ఈజీగా చేయొచ్చా, అసలు లైవ్ ప్రాజెక్ట్స్ అవైలబిలిటీ దొరుకుతుందా? కొన్ని సాఫ్ట్వేర్స్ ఏంటంటే అసలు బయట యాక్సెస్ కూడా ఉండవన్నమాట. సో అసలు మీకు లైవ్ ప్రాజెక్ట్ చేసే అవైలబిలిటీ ఎలా ఉంది, ఎంత ఈజీగా, ఎంత డెప్త్ మీరు లైవ్ ప్రాజెక్ట్ చేయొచ్చు. ఇంకొకటి, ఈ కోర్స్కి ఓపెనింగ్స్ ఓన్లీ ఎంఎన్సీలో ఉన్నాయా, స్టార్టప్స్ అండ్ మిడ్ లెవెల్ కంపెనీస్లో కూడా ఉన్నాయో కూడా చూసుకోండి. ఎందుకంటే ఓన్లీ ఎంఎన్సీస్లో ఉంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది డిఫికల్ట్ ఉండొచ్చు. సో కాబట్టి మీరు ఒకవేళ ఫ్రెష్గా వెళ్తుంటే ఇబ్బంది లేదు, కానీ సో ఎప్పుడైనా సరే ఒక కోర్సు మీరు స్టార్టప్స్ అండ్ మిడ్ లెవెల్ ఎంఎన్సీలో కూడా ఉండే కోర్స్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. అలాగే హౌ మచ్ టైం ఇట్ విల్ టేక్ టు కంప్లీట్ ద కోర్స్. కొన్ని కోర్సెస్ ఎక్కువ టైం ఈజీగానే ఉంటాయి, కానీ ఎక్కువ టైం పడుతుంది. సో కాబట్టి మీరు అసలు మీకు ఎంత టైం ఉంది, ఎంత టైంలోపు మీరు జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారు, 3 మంత్స్ కోర్సా, 6 మంత్స్ కోర్సా, 9 మంత్స్ కోర్సా, అసలు కోర్స్ని ఇన్డెప్త్ నేర్చుకోవాలంటే ఆ కోర్స్ హెవీ వెయిట్ ఉందా, లైట్ వెయిట్ ఉందా అనేది కూడా ఖచ్చితంగా చూసుకోండి. అలాగే మీకు ఇంటర్వ్యూ డిఫికల్టీనెస్ అంటాం. అంటే కొన్ని కోర్సెస్ ఏమవుతాయంటే ఓల్డ్ సబ్జెక్ట్స్కి ఇంటర్వ్యూ ప్రాసెస్ చాలా డిఫికల్ట్ ఉంటుంది. కొన్ని రీసెంట్గా వచ్చిన సబ్జెక్ట్స్కి ఇంటర్వ్యూ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ యొక్క డిఫికల్టీనెస్ ఎలా ఉందనేది కూడా చూసుకోవాలి. సో జనరల్గా మీరు ఏ కోర్స్కి సూటబుల్ అనేది ఎలా వ్యాలిడేట్ చేసుకోవాలంటే ఈ 8 పాయింట్లు చెక్ చేసుకోండి. సో 8 పాయింట్లు బేస్ చేసుకుని మీరు ఫుల్ స్టాక్ వెళ్తారా, క్లౌడ్ కంప్యూటింగ్కి వెళ్తారా, లేకపోతే మీరు డేటా ఇంజనీరింగ్ సైడ్ వెళ్తారా, డేటా సైన్స్ సైడ్ వెళ్తారా, జనరేటివ్ ఏఐకి వెళ్తారా, సాఫ్ట్వేర్ టెస్టింగ్కి వెళ్తారా, సైబర్ సెక్యూరిటీకి వెళ్తారా అనేది డిసైడ్ అవ్వడానికి ముందు ఈ 8 పాయింట్లకి మీ దగ్గర క్లారిటీ ఉంటే అప్పుడు మీరు ఏ కోర్స్ సైడ్ వెళ్ళాలి అనేది చాలా ఈజీగా జడ్జ్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్. మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలని కన్ఫ్యూజ్ అవుతుంటే క్వాలిటీ థాట్ ఎవ్రీ సాటర్డే కెరీర్ గైడెన్స్ కండక్ట్ చేస్తుంది. తప్పకుండా ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం ద్వారా మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.